అనకాపల్లి జిల్లా అడ్డురొడ్డి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు నేపథ్యంలో నక్కపల్లి హోంమంత్రి అనిత నివాసం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని అనితమ్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ అడ్డురోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అధికారులు కూడా ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారని పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హోంమంత్రి అనిత నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి తీసుకురావడమే కాకుండా కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టతను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేత ధర్మశ్రీకి యలమంచిలి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అసలు ధర్మశ్రీ ఇప్పటి వరకు యలమంచిలిలో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. అంటే పాలాభిషేకం కూడా పెట్టాం. ముందుగా అభివృద్ధి ప్రదాత అయిన మా అనితమ్మ గారికి మా గ్రామం తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అమరావతిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఎలా నిలబెట్టారో అలాగే మా అడ్డోటి గ్రామాన్ని అనితమ్మ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. అది చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అడ్డోటిలో పుట్టినందుకు అనితమ్మ గారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నందుకు చాలా. అందరికీ నమస్కారం అండి. నిన్ననే మన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏకమైపోయి మన అడ్రోడ్ జంక్షన్ని ఆర్డీఓ కార్యాలయంగా ప్రకటించడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఇవ్వలేని హామీలు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకురావడం అనేది చాలా శుభపరిపాలన. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంటే కానివ్వండి, టాయ్ కంపెనీ కానివ్వండి, అనేక కంపెనీలు తీసుకొచ్చి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా ఈరోజు డివిజన్ అంటే ఈరోజు నర్సీపట్నం వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారో తెలియని పరిస్థితిలో ఈరోజు మన నియోజకవర్గంలోనే డివిజన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదగ్గ విషయం. నేను ముందే చెప్పాను మేడం గారికి. నిన్ననే క్యాబినెట్లో అడ్రోడ్ జంక్షన్గా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుంది అని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఆర్డీఓ గారు వచ్చి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి,
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరపున, మా నాయకుల తరపున